నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను సంజన. సో వాళ్ళ న్యూస్ అండ్ వ్యూస్ లో ఉన్న అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పేపర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇన్ఫాక్ట్ యుద్ధ సన్నద్ధత పెంచుదాం, దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్, సురక్షితంగా ఉండడంతో ప్రజలకు శిక్షణ ఇవ్వండి. అలాగే సెకండ్ హెడ్లైన్ అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం, ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ, పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత, ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం, దౌత్య యత్నాల్లో ఇరాన్, మేం పాకిస్తాన్ పక్షమే చైనా. ఇటు పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసి ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనివిని ఎరుగని చావు దెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా అంటే దాయాది పీచమంచేలా కూడా ఝులిపించినారు. వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను అలాగే కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల 7న బుధవారం అయితే మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎన్ఎస్ అండ్ నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను దీనిలో భాగస్వాములను చేయనున్నారు. అండ్ సెకండ్ వన్ చూద్దాం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ఇటు రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలకు రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, బద్నాం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని, ఉద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అలాగే రాజకీయ పార్టీలు, విపక్ష నేతల చేతుల్లో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని కోరారు. అయితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సింది పోయి సమరం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, 1వ తేదీనే జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. సో హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పోలీస్ శాఖ సోమవారం ఓ టీవీ ఛానల్ తో కలిసి నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం, అప్పులు, వడ్డీలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉద్యోగులు ప్రజల కోసమే తాను పని చేస్తున్నానని, ఉద్యోగులు తాము వేర్వేరు కాదని, అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని కూడా పిలుపునిచ్చారు. సో వన్స్ మోర్ ఇక చూసుకుంటే 2 లక్షల కోట్ల పన్నులు రానున్న 3 ఏళ్లలో ఇటు తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో BHEL వద్ద పైవంతనలను గడ్కరీ సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్ లో 2,169 కోట్లు, అలాగే కుమరం జిల్లాలో 3,900 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుమరంభీం జిల్లా రెబ్బెన మండలంలో కాగజ్నగర్ క్రాస్ రోడ్ వద్ద అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గడ్కరీ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వన్ అనేది చూస్తే ఇక్కడ కళాకాలం గుర్తుండేలా సంప్రదాయ సంస్కృతుల మేళవింపుతో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు, రాష్ట్రంలోని కళను పరిచయం చేసేలా అధికారుల ప్రణాళిక, అలాగే అడుగడుగునా ప్రతిధ్వనించనున్న తెలంగాణ జరూరానా నినాదం. సో మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు అందాల భామలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. 100కు పైగా దేశాల నుంచి వచ్చే సుందరిమణులకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విదేశీ ప్రతినిధులు, అతిథులను తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నారు. నెక్స్ట్ వన్ చూస్తే చర్చలకు పిలవకపోతే సమ్మె తథ్యం, రేపటి నుంచే సిద్ధమవుతాం ఆర్టీసీ ఐకాస్ నేతలు. అలాగే బస్ భవన్ వరకు కార్మిక కవాతు, డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీజీఎస్, ఆర్టీసీ ఐకాస్ నేతలు ప్రకటించారు.
ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే 7వ తేదీ ఉదయం నుంచే సమ్మెకు దిగుతామన్నారు. అయితే సమ్మె పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు ఐకాస ఆధ్వర్యంలో కార్మిక కవాతు నిర్వహించారు. ఇటు యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అనంతరం బస్ భవన్ వద్ద జరిగిన సభలో ఐకాస చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్లు హనుమంతు, ముదిరాజ్ అలాగే థామన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలుపునివ్వాలని కూడా డిమాండ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ కుటుంబాల్లో ఇసుక తుఫాన్. సో క్వారీల నుంచి అతి వేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు, ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు, అలాగే కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు. సో క్వారీల్లో నుంచి ఇసుక నింపుకొని రహదారులపైకి అత్యంత వేగంగా దూసుకొచ్చే లారీలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. లారీ ఢీకొని ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగులుగా మారిన కుటుంబాలు నిత్యం నరకం అనుభవిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ అలాగే మల్హర్ మండలాల్లోని టీఎంఎండిఎస్ నిర్వహణలో కొనసాగుతున్న క్వారీల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. మహాదేవ్పూర్ మండల పరిధిలో 11 ఇసుక క్వారీలుండగా మల్హర్ మండల పరిధిలో 1 ఉంది. అయితే ఈ క్వారీల నుంచి రోజుకు సగటున 920 లారీలు మంచానికి పరిమితమైన ఇంటి పెద్ద. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సబ్ స్టేషన్ పల్లికి చెందిన తోట రవి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఫిబ్రవరి 6న ఆయనను ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 కాళ్లను కోల్పోయారు. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే యుద్ధ సన్నద్ధత పెంచుదాం. సో శత్రుదాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని కూడా హోంశాఖ తెలిపింది. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి, ప్రజలు ఆందోళనకు గురి కాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి, సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై కూడా మాక్ డ్రిల్ చేయాలని పేర్కొంది. కీలకమైన కర్మాగారాలు, ఇతర వ్యవస్థల్ని బయటకు కనిపించనివ్వకుండా చేయగలగడం, హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలను సిద్ధం చేయడంపై ప్రణాళికల్ని తాజా పరచాలని కూడా సూచనలు చేసింది. సంక్లిష్ట సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో పౌర రక్షణ సన్నద్ధతపై పూర్తి స్థాయిలో ఉండాలని పేర్కొంది. ఇట్లా బంకర్లు, కందకాలను శుభ్రపరచుకోవాలని కూడా తెలిపింది. పాకిస్తాన్, భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలు కూడా నెలకొన్న తరుణంలో హోంశాఖ స్పందన గమనార్హం. అయితే పాక్ ప్రతి దాడికి దిగితే ఏం చేయాలనే దానిపై కూడా ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు కనబడుతోంది. హాట్ లైన్ అంటే వాయుసేనతో రేడియో కమ్యూనికేషన్లు పనిచేసేలా కూడా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్ల పనితీరును సమీక్షించుకోవాలని కూడా ఆదేశించారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాం వాట్స్ అప్డేట్ అనేది. నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను. 18,500 కోట్లలోనే జీతాలు, బాకీలు, సంక్షేమము. ఇటు ఉద్యోగ సంఘాల సమరం చేస్తామని కూడా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపై ఎందుకు సమరం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టి బాధ్యత ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. అలాగే ఆర్థిక పరిస్థితి కుదురుకుంటున్న తరుణంలో కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. తనను నిలువున కోసిన వస్తున్న ఆదాయానికి మించి తానేమీ చేయలేని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే తాము మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమేనని చెప్పారు. ఈ విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ సిబ్బందికి అవార్డులు అందించి నెక్స్ట్ వన్ చూస్తే రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె, మంత్రి పొన్నంతో సంఘాల నేతలు భేటీ, చర్చలతోనే సమస్యల పరిష్కారం. సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తాం, మా సంఘం కార్మికులకు విధులకు వస్తారు. క్యాన్సర్ బాధితులకు అండగా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అమృత సరోవరంగా రాష్ట్రం. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని అమృత సరోవర్గా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర రోడ్డు రవాణా అలాగే రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించకుండా నేషనల్ హైవే అథారిటీ తరపున మట్టి, పూడికతీత పనులను చేపడతామని కూడా స్పష్టం చేశారు. ఇందుకు సీఎంతో చర్చించేందుకు చొరవ చూపాలని కూడా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సీతక్కను కోరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నీటి నిల్వలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుందాం. మార్కులు తగ్గిన సీటు గ్యారంటీ. నీట్ పై అనవసర ఆందోళన వద్దు.
ప్రైవేటు సంస్థలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు. నీటు ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రావడంతో పరీక్ష రాసిన విద్యార్థులంతా తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు ప్రైవేటు సంస్థలతో కుస్తీ పడుతున్నారు. తమకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకం ఉన్న ఉత్తమ విద్యార్థులు సైతం కీ చూసిన తర్వాత డీలా పడిపోతున్నారు. పరీక్షకు ముందున్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు చాలా మందితో కనిపించట్లేదు. అయితే తమకు కన్వీనర్ కోటాలో సీటు వస్తుందో రాదన్న ఆందోళన వారిలో ఉంది. సో ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వన్ చూసుకుంటే వీడియో కాల్ ద్వారా నర్స్ వైద్యం అండ్ అలాగే పారా హుషార్. సో పారా హుషార్ అప్డేట్ ఏందో అని చూద్దాం. తమ పని తాము చేసుకోవడం నేర్పిస్తారు. రక్షణ పరంగా ముఖ్యమైన పరిశ్రమలను, భవనాలను శత్రు దేశాలు గుర్తుపట్టకుండా మాయోపాయాలు చేయడం ఇందులో భాగమే. దాడి జరిగినప్పుడు కంగారు లేకుండా జనాన్ని తప్పించడంపై రిహార్సల్స్ చేస్తారు. కాగా పెహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం కోరుతున్న పాకిస్తాన్కు ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై కూడా పోరులో భారత్ కు అన్ని విధాల అండగా ఉంటామని కూడా భారత ప్రధాని మోదీకి ఆయన హామీ ఇచ్చారు. ఇటు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి కూడా రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన పుతిన్ పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారని కూడా ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం పట్ల ఆవేదన వెలుబుచ్చారని కూడా పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక సూత్రధారులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. అయితే మరోవైపు వార్షిక ద్వైపాక్షిక భేటీ నిమిత్తం భారత్ కు రావాలని కూడా మోదీ ఆహ్వానించగా పుతిన్ అందుకు అంగీకరించారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. అయితే చైనా మాత్రం తాను ఎప్పటిలా పాక్ పక్షమేనని మరోసారి నిరూపించుకుంది. సో నెక్స్ట్ పేపర్ అని చూసుకుంటే